హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకు ఒక ఫేమస్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ రెసిపీతో వచ్చాను. ఇది అందరూ ఎంతో ఇష్టపడి ఇండో చైనీస్ రెసిపీ అని చెప్పొచ్చు. దీనిని మిగిలిపోయిన అన్నంతో లేదా అప్పుడే కుక్ చేసుకున్న రైస్ని చల్లార్చి రెసిపీని చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో నూనె, ఉప్పు మరియు కారం పొడి వేసి బాగా మిక్స్ చేసుకుని దీనిలో 3 గుడ్లని పగలగొట్టి వేసుకుని బాగా బీట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి నూనె వేడైన తర్వాత కలిపి పక్కన ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి స్క్రాంబుల్డ్ ఎగ్స్లా తయారు చేసుకోవాలి. ఇలా ఎగ్ని స్క్రాంబుల్ చేసిన తర్వాత దీనిలో సగం తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు రైస్ని వేసి బాగా మిక్స్ చేసి 1 టీ స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోండి. తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయ, క్యాబేజ్ మరియు క్యాప్సికమ్ వేసి బాగా మిక్స్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ రెసిపీ మొత్తం మీరు హై ఫ్లేమ్లో చేయాలి. వెజిటేబుల్స్ సగం పైన ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్ మరియు టమాటో సాస్ వేసి బాగా కలుపుకొని కాస్త వెనిగర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి మరియు మిరియాల పొడి వేసి బాగా ఫ్రై చేసి ఇప్పుడు క్రంచీనెస్ కోసం క్యాబేజ్, క్యాప్సికమ్ మరియు అప్పుడే మనం పక్కన ఉంచుకున్న ఎగ్ వేసి బాగా మిక్స్ చేసి దించేయడం. అంతే, స్ట్రీట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!